భాగ్యలక్ష్మి గుడి కాడ పోయి గుండు కొట్టించుకుంటాం, మక్కా మస్జిద్ కాడ పోయి రాళ్ళు కొడతాం, లేకపోతే అసదుద్దీన్ ఓవైసీ ఓనర్ అయినట్టు పదే పదే ఆయన గురించి మాట్లాడితే ఎవడే ఆయన? ఏ సంబంధం తెలంగాణతోటి? ఓ తోక పార్టీకి ఓ 7 మంది ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ ఉండరు. అతన్ని ఏదో దేశాన్ని మొత్తం కబలించడానికి వచ్చిన, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఒక తుర్కరాజుగా చిత్రీకరించి ఆయన ఒక భూతంగా చూపించి ఆ భూతాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణను ఆక్రమించుకోవాలని బీజేపీ వాళ్ళు చిల్లరేషాలు వేస్తున్నారు. కాబట్టి దయచేసి విఘ్నులైన తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. భారతీయ జనతా పార్టీ రాజకీయంగా తెలంగాణను ఆక్రమించుకోవాలన్న ఆలోచన ఇక్కడున్న నాయకులు చేస్తే, ఇక్కడ అశాంతిని రేపడం ద్వారా, మత కల్లోలాలు సృష్టించడం ద్వారా తెలంగాణకు వచ్చే అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలు, పెట్టుబడులను గుజరాత్కు తరలించుకెళ్ళడానికి ఇంకొంతమంది కుట్ర చేస్తున్నారు. ఒకటి రాజకీయ కుట్ర, రెండవది పెట్టుబడుల కుట్ర. ఈ రెండు తెలంగాణ సమాజానికి నష్టం తెచ్చిపెడతాయి. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి భారతీయ జనతా పార్టీని, టీఆర్ఎస్ను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళిద్దరూ ఒక అవగాహనతోనే ఈ ఆట ఆడుతున్నారు. దీన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత తెలంగాణ సమాజం మీద ఉన్నది. అంటే నేను అనేది ఒకటే, భాగస్వామ్యం లేని పాత్రలు మనం పోషించాలనుకున్నప్పుడు ప్రజలు తిరస్కరిస్తారనడానికి ఇది ఒక ఉదాహరణ. లగడపాటి రాజగోపాల్ వచ్చి తెలంగాణ ఉద్యమం నేనే చేసి రాష్ట్రాన్ని సాధించిన అని చెప్పిండు అనుకో, ఎట్లుంటుంది? ఎటకారంగా ఉంటుంది. లగడపాటి రాజగోపాల్, నన్నపనేని రాజ్కుమార్ గారు ఇద్దరు పెద్దలు వచ్చి అమరవీరుల స్తూపం దగ్గర మీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి మా పోరాటం ఉందని ఒకవేళ అన్నారు అనుకో, ఎంత ఎటకారంగా ఉంటుందో. బీజేపీ నాయకులు కూడా వచ్చి ఈ నిజాం నవాబు నుంచి, నిజాం పాలకుల నుంచి ఈ ప్రజలకు స్వేచ్ఛనిచ్చి స్వతంత్రాన్ని ఇప్పించింది మేమే అని చెబితే అట్లనే ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఆలోచనను పసిగట్టిన తెలంగాణ సమాజం ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నదని చాలామంది మేధావులు నాకు చెప్పడం జరిగింది. ఏ ప్రోగ్రాము? అవును రాజు, ఈ దేశ స్వతంత్రం నుంచి మొదలు పెడితే తెలంగాణ రాష్ట్రంలో ఏ పోరాటం చూసినా, త్యాగాలు చూసినా మేమే ఉన్నాం. మేమేమంటున్నాం అదే కదా. మీకు చరిత్ర లేరు, చరిత్రకారులు లేరు, చేసేది దొంగతనం. కాబట్టి చరిత్ర లేని వాళ్ళు, చరిత్రకారులు లేని వాళ్ళు మా గురించే చెప్పుకోవాలి, ఇంకా వేరే మార్గం లేదు. కాకపోతే ఆ చెప్పే ఉద్దేశంలో ఏముందనేది మీరు గమనించండి అంటున్నాం మేము. సేమ్ ఎంఐఎం కర్ణాటకలో ఉంది, సేమ్ ఎంఐఎం మహారాష్ట్రలో ఉంది. ఆ రెండు రాష్ట్రాలలో మేమున్నప్పుడే సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించినాం. అక్కడ భయపడింది ఇక్కడ భయపడతామా? తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కాంగ్రెస్ అధికారంలోకి రాలే, అది గమనించాలి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వాళ్ళు ఎవరు ముఖ్యమంత్రిగా లేరు. అందుకే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినాం. ఇట్లాంటి జరిగిన లోపాలను సవరించడానికే రాష్ట్రం ఇచ్చినాం. రాష్ట్రం ఇచ్చినాక మేము అధికారంలో లేము కాబట్టి అది అధికారిక కార్యక్రమం చేయలేదు. 2023లో అధికారంలోకి వచ్చి అధికారికంగా నిర్వహిస్తాం. కర్ణాటక, మహారాష్ట్రలో నిర్వహించింది మేమే, రేపు తెలంగాణలో కూడా నిర్వహించబోయేది మేమే. మా చిత్తశుద్ధిని ఎవరు శంకించలేరు. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మా పార్టీని, మా నాయకులను అభినందించక తప్పదు. లేకపోతే వాళ్ళను చరిత్ర తిరస్కరిస్తుంది. అందులో భాగంగానే ఎవరైనా, వాళ్ళైనా వీళ్ళైనా, 80లో పుట్టినోడైనా 2001లో పుట్టినోడైనా మాకు భజన చేసి తీరవలసిందే. అంతకు మించిన మార్గం వాళ్ళకు లేదు. ఒక ఆయన ట్విట్టర్ టిల్లు అభినందించినా, లేదా అమిత్ షా గారు అక్కడ బహిరంగంగా చెప్పినా మా గురించే చెప్పాలి. మిత్రమా,
కేవలం ఎన్నికల ముందు సంవత్సరం కాబట్టి ఒక్క సంవత్సరానికే నిర్వహించినరు. మీరు చంద్రశేఖర్ గారు ఇచ్చిన ఆదేశాలను చూడండి. 75వ సంవత్సర వజ్రోత్సవాలను చేయడానికి మాత్రమే ఆయన ఆదేశాలు ఇచ్చిండు. లేకపోతే అసెంబ్లీలో పెట్టి ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 17 రోజు స్వతంత్ర దిన ఉత్సవాలను నిర్వహిస్తామని అసెంబ్లీలో చెప్పి ఉండేవాడు కదా, దాంతో శాసనం చేసేవాడు. ఇది కూడా టూరిజం శాఖ చేసింది. టూరిజం శాఖలో భాగంగా ఒక కార్యక్రమం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం శాసనం చేయలే, ఆదేశాలు కూడా ఇవ్వలే రాష్ట్ర ప్రభుత్వానికి, మేము ఇది చేస్తున్నాము మీరు ఇది నిర్వహించండి అని ఆదేశాలు కూడా ఇవ్వలే. అంటే కేవలం ఇంకొక 6 నెలలో 8 నెలల్లోనో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికలలో రాజకీయ ప్రయోజనం చెందడానికి రెండు పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. ఈరోజు సెప్టెంబర్ 17 రోజు చంద్రశేఖర్ గారైనా హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారైనా ఎన్నికల కార్యక్రమం ఇది, ఓట్లు అడగడానికి పరోక్షంగా ఈ ప్రయత్నం చేస్తారు. అంటే మామూలుగా శుక్రవారం రోజు మసీద్ దగ్గర, శనివారం రోజు చర్చి దగ్గర, గురువారం రోజు సాయిబాబా గుడి దగ్గర అడుక్కునే వాళ్ళు ఉంటారు చూడు, వంతుల వారిగా. వీళ్ళు అట్లా వంతుల వారిగా ఓట్లు అడుక్కునే ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ కోసం ఏమీ చేయదు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా ప్రజల యొక్క విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే కార్యక్రమాలు తీసుకుంటుంది. పార్టీ పరంగా పార్టీ నాయకులు అయితే నియోజకవర్గానికి ఒకటి లేదా మండలానికి ఒకటి పెట్టుకోవచ్చు. కానీ ప్రజల భాగస్వామ్యం ఉంటే గ్రామంలో తెలంగాణ తల్లి అవతరిస్తుంది. ఎందుకంటే మనకు స్ఫూర్తినిచ్చి రోజు ఉదయం లేయంగానే ఆ తెలంగాణ తల్లిని చూస్తే మన కన్న తల్లిని చూసిన భావము, పోరాట స్ఫూర్తి, చాకలైలమ్మ ధైర్యము, మల్లు స్వరాజ్యం పోరాటము, ఇలాంటి వాటిని గుర్తు చేయడానికి తెలంగాణ తల్లిని సబ్బండ వర్గాల యొక్క ఆమోదంతో ఆవిష్కరించడం జరిగింది. ఈ తెలంగాణ తల్లి జాతీయ భావజాలంతో ఉంటుంది. సో ఈ జాతీయ భావజాలంతో ఉన్న తెలంగాణ తల్లి ప్రతి వాళ్ళకి స్ఫూర్తి నింపాలనేదే మా ఆలోచన. ఇది పార్టీకి పరిమితం చేసి చూడవలసిన అవసరం లేదు, ప్రజాకోణంలోనే చూడాల్సిందిగా మిత్రులను కోరుకుంటున్నా. ఎన్ఎస్యూ అక్టోబర్ 2 అని చెప్పిండు ఆల్రెడీ అధ్యక్షుడు. ఇక అన్ని ఊర్లు ప్రతి ఒక్కరికి మునుగోడు నియోజకవర్గంలో ఉన్న ప్రతి మనిషిని కలిసి వాళ్ళకి చెప్పి ఆ కార్యక్రమాన్ని తీసుకుంటారు. అక్టోబర్ 2 మహాత్మా గాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుంటామని ఎన్ఎస్యూ అధ్యక్షుడు ప్రకటించిండు. ఇప్పుడు వాళ్ళు ఒక వెబ్సైట్ ద్వారా అందరినీ నమోదు కార్యక్రమం చేసుకుంటుంది. కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళకు రాష్ట్ర స్థాయిలో ఉండే యువకులకు అందరికీ భాగస్వామ్యం కల్పించాలని వాళ్ళ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈ రోజు నుంచి వాళ్ళు అక్టోబర్ 2 లోపల ఈ కార్యక్రమంలో పూర్తి స్థాయిలో పాల్గొనే వాళ్ళ పేర్లు నమోదు చేసుకొని వాళ్ళందరికీ కూడా అంతకంటే ముందే ఒక ట్రైనింగ్ కార్యక్రమం పెట్టుకొని ఏ విధంగా వ్యవహరించాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ అంశాలను ప్రస్తావించాలి, ఏ విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజాస్వామ్య పరిరక్షణ అనేది ఇప్పుడు ఎందుకు అవసరం పడ్డది, ఎందుకు ఈ కార్యక్రమం తీసుకున్నారో వివరించుకుంటూ వాళ్ళకున్న బాధ్యతను, సామాజిక బాధ్యతను గుర్తు చేయడానికి తీసుకున్న కార్యక్రమం. అదంతా ఎన్ఎస్సివై అధ్యక్షుడు మీకు పూర్తి వివరాలను అందిస్తాడు. సందర్భాన్ని బట్టి మెయిన్గా ఇది విద్యార్థి విభాగం వాళ్ళు తీసుకున్న కార్యక్రమం. వీలైనప్పుడల్లా వీళ్ళున్న చోట ప్రతి నాయకుడు, కాంగ్రెస్ నాయకులు పాల్గొంటారు. నేను ఒక్కనే కాదు, పార్టీలో ఉన్న ప్రతి ప్రముఖ నాయకుడు విద్యార్థులు వాళ్ళు ఒక మంచి కార్యక్రమం తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళను వెన్నుతట్టి ప్రోత్సహించాల్సిన బాధ్యత నాయకులుగా మా మీద ఉన్నది. వాళ్ళని వెన్నుతట్టి ప్రోత్సహిస్తాం, వాళ్ళకి సూచనలు ఇస్తాం, ఎక్కడైనా అవకాశం ఉన్నప్పుడు పాల్గొంటాం. ధన్యవాదాలు. మొదటి నుంచి ఉన్నదే కదా, టీజే అనేది ప్రజలు కోరుకున్నారు, టీఎస్ అని కేసీఆర్ కోరుకున్నాడు. కేసీఆర్ను తిరస్కరించినప్పుడు టీఎస్ను తిరస్కరించడం ఏముంది? కాబట్టి కేసీఆర్ కుటుంబం యొక్క భావజాలాన్ని తెలంగాణ సమాజం మీద రుద్దాలనే ప్రయత్నం చేస్తుండు. చంద్రశేఖర్ భావజాలము తెలంగాణ భావజాలం కాదు. చంద్రశేఖర్ భావజాలము
అధికారాన్ని శాశ్వతంగా ఆయన ఇంట్లో ఒడిసి పట్టుకోవాలని చూస్తున్నాడు. ప్రజలు కొంతకాలం సంవయనం పాటించిండ్రు. ఇక ప్రజలు చైతన్యంతో ముందుకొచ్చి వాళ్ళ స్వీయ చరిత్రను వాళ్ళే రాసుకోవాలని ముందుకొచ్చారు. అందులో భాగంగానే టీజీగా మారుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.